చేసిన సివిల్ సప్లై ఆఫీసర్ ఎవరు? సివిల్ శ్రీనివాసరావు. సార్ నేను యాక్షన్ తీసుకోవాలని చూశాను. డబుల్ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడే చూస్తున్నాను సార్. ఈ వీడియోలో మనం గార్బేజ్ కలెక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. గార్బేజ్ కలెక్షన్ అంటే ఏం లేదు, మనం మన ఇంట్లో ఏదైనా వెజిటబుల్ కట్ చేసినప్పుడు వచ్చిన వేస్ట్ ఏం చేస్తాం, పడేస్తాం కదా. అలాగే పైథాన్ కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసలేమంటే దాన్ని రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్గా. అదే గార్బేజ్ కలెక్షన్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, బేసిక్గా పైథాన్ అనేది ఎవ్రీ ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ కౌంటింగ్ మెథడ్ని యూజ్ చేస్తుంది. సో దాని ద్వారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దానికి ఒక రిఫరెన్స్ కౌంట్ నెంబర్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని పైథాన్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఆ రిఫరెన్స్ కౌంట్ నెంబర్ అనేది 0 ఉందనుకోండి, అప్పుడు పైథాన్ ఆటోమేటిక్గా దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది, ఇది అవసరమా అంటే, ఎస్, ఇది మనకి మెయిన్గా మెమరీ లీకేజ్ కాకుండా ఉండడానికి అండ్ కోడ్ ఎఫిషియన్సీ పెంచడానికి ఇది చేస్తుంది. ఇప్పుడు మనం కోడ్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను సిస్ని ఇంపోర్ట్ చేసా. సిస్లో ఉన్న మెథడ్ ఏంటి, గెట్ రిఫరెన్స్ కౌంట్ ఆఫ్ ఏ. నేను ఏ ఈక్వల్ 10 ఇచ్చా, బి ఈక్వల్ 10 ఇచ్చా. ఈ రెండింటిని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు 24 వచ్చింది. నేను ఏ ఈక్వల్ 10 ఇచ్చా, బి ఈక్వల్ 10 ఇచ్చా. ఎందుకు 24 వచ్చిందంటే, ఇంటర్నల్గా అండ్ ఈ ఫైల్లో అంటే టోటల్ పైథాన్లో సో 10 అనేది 24 టైమ్స్ రిపీట్ అయింది. సో 24 టైమ్స్ నాకు రిఫరెన్స్ కౌంట్ నెంబర్ ఉంది. ఇన్ కేస్ నేను రిమూవ్ చేస్తాను దీన్ని, సో డెల్ ఆఫ్ ఏ. సో నేను ఏ వేరియబుల్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, సో నేను బీని కాల్ చేస్తాను. ఏ రిమూవ్ చేస్తాను కాబట్టి నేను బీని కాల్ చేస్తాను. సో నాకు 23 వచ్చింది. అంటే ఒక రిఫరెన్స్ కౌంట్ నెంబర్ అనేది మైనస్ అయిపోయింది. ఒక ఏ ఈక్వల్ 10 రిమూవ్ చేస్తాను కాబట్టి అది మైనస్ అయిపోయింది. అలా ఈ 23 వాల్యూ అనేది 0 అయినప్పుడు కంప్లీట్గా అందులోంచి రిమూవ్ అయిపోతుంది. సో ఇది పైథాన్ యొక్క గార్బేజ్ కలెక్షన్. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల కొంచెం నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేస్తాను. అండ్ ఇంకా ఎక్కడైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా మీరు కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.